హాయ్ అండి. హాయ్ బ్రదర్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ బిల్ ఏదైతే ఉందో అది మనం టయానికి కట్టకపోతే అది బ్యాంక్స్ నుంచే కాల్ చేస్తారా లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా కాల్ చేసి అడుగుతారా మనల్ని? దాని మీద ఒక క్లారిటీ ఇవ్వగలరా? తప్పకుండా. క్రెడిట్ కార్డులు బేసిక్ గా నిజానికి చెప్పాలంటే క్రెడిట్ కార్డులు చాలా యూజ్ఫుల్లే, లేదని మనం చెప్పాం. ఎందుకంటే అది ఇన్ టైంలో దాన్ని రొటేషన్ చేసుకొని మనకు అవసరానికి ఎవరు కూడా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ లేని టైంలో క్రెడిట్ కార్డులు అనేవి హెల్పింగ్ అనేది మనకి ఉంటది. అది ఆబ్వియస్ మనకి ఇమీడియట్ గా కావాలి, సడన్ గా కావాలి అనుకుంటే థర్డ్ పర్సన్ కి అడగకుండా, సెకండ్ పర్సన్ కి అడగకుండా మనం ఆ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తాము, రొటేషన్ కడతాం. బై మిస్టేక్ ఎప్పుడైనా మనము అది మిస్ అయ్యింది, మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ తర్వాత ఏమైపోయిందంటే ఈ 2-3 months అనేది అది కంటిన్యూ అవుతుంది. చాలా మందికి డిలే, అప్పుడున్న డిలే ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతుంది. 2-3 months అనేది కట్టకపోవడం అనేది అది డిలే అయిపోతుంది. అప్పటికి అటు ఇటు కట్టుకొని ఇంట్రెస్ట్ మినిమం బ్యాలెన్స్ కట్టుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే మినిమం బ్యాలెన్స్ కట్టి మేనేజ్ చేసుకుని వెళ్తారు. అయితే దాంట్లో కూడా ఒకసారి ఏంటంటే మర్చిపోతాం. ఈ డేట్లు కూడా కొన్ని ఒకేసారి డేట్లు ఉండవు. కొన్ని డేట్లు 2 ఉంటాయి, కొన్ని 24 ఉంటాయి మంత్ లో, కొన్ని 7 ఉంటుంది. అలా డేట్లు కూడా వేరువేరుగా ఉంటాయి. మనం ఆ డేట్లు గుర్తుపెట్టుకొని కట్టకపోవడం వల్ల ఏంటంటే అది మర్చిపోవడం వలన వాళ్ళు కూడా అప్పుడు గుర్తు చేయక ఆ తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఫోన్ చేయడం మొదలు పెడతారు. ఫోన్ చేయడం మొదలు పెట్టిన తర్వాత సరేనండి, ఆ టైంకి మన దగ్గర ఇన్కమ్ లేకపోయినా, అమౌంట్ బ్యాంకులో లేకపోయినా, ఒకవేళ హ్యాండ్లో ఉండి బ్యాంకులో వేసి కదా ట్రాన్సాక్షన్ చేయాలి, లేదు మనకు రావాల్సిన అమౌంట్ ఆ టైంకి రాలేదు అనుకుంటే రావడానికి ఇంకొద్ది టైం 1 week 10 days పట్టింది అనుకో, అది వాళ్ళకి చెప్పగానే ఇమీడియట్గా ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక కాల్ వస్తుంది, మళ్ళీ సేమ్ చెప్తాం అనమాట. ఇదే జరిగిందని ఒక 1 week 10 days తర్వాత ఇలా ఉంటుంది. మళ్ళీ అది పెట్టగానే మళ్ళీ ఒక అరగంట గంట తర్వాత ఇంకొక కాల్. ఇలా మనం కట్టేంత వరకు హింస స్టార్ట్ చేస్తారు, హింస స్టార్ట్. ఇప్పుడు వీడితో మాట్లాడాలన్నా లేదా ఫోన్ పక్కన సైలెన్స్ లో పెట్టి మనం వర్క్ చూడాలా, మరి వీడికి డబ్బులు కట్టాలంటే ఖచ్చితంగా మనం పని చేసుకోవాలి కదా. మనం పని చేయకుండా ఇప్పుడు నీకు చెప్పాం, ఇప్పుడు క్రెడిట్ కార్డు తరపున నువ్వు నాకు వచ్చి అడిగావు అనుకుందాం, అడిగితే ఇలా చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి మిగతా వాళ్ళకి చెప్పాలి కదా, మరి చెప్పరనమాట. ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్ చేశారు అని అడిగామనుకో, ఇది సిస్టమ్ అప్డేట్ అండి, ఆ డిఫాల్ట్గా మాకు ఆ నెంబర్స్ వస్తే మేము కాల్ చేస్తాము. ఇక్కడ చాలా మంది కస్టమర్ కేర్లు, చాలా మంది టెలికాలర్స్ ఉంటారు, మాకు డిఫాల్ట్గా అది కాల్ కనెక్ట్ అవుతుంది, సో మేము మాట్లాడతాం. మీరు పేమెంట్ కట్టేశారు అనుకోండి, అది కనెక్ట్ అవ్వదు. అంటే పేమెంట్ మేము పలానా రోజు కడతామని చెప్పినప్పుడు మరి అది అలాగే వాళ్ళకి ఇంటిమేషన్ తెలుస్తుంది. పలానా రోజు కడతామంటే అది ఇప్పుడు వారం తర్వాత కడతామంటే వారం రోజులు వాళ్ళతో మాట్లాడడం కదా, మాట్లాడలేం. కాబట్టి అది ఏం చేస్తామంటే మొబైల్ సైలెన్స్ లో పెట్టి మన పని మనం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్ వచ్చింది, మిస్ కాల్ ఉంది, సరే కాల్ బ్యాక్ చేద్దామని మాట్లాడదాం అనుకుంటే ఆ కాల్ వాళ్ళకి వెళ్ళదు, కంపెనీది కాబట్టి వాళ్ళకి వెళ్ళదు. సరే వెళ్ళట్లేదు కదా అని మనం ఊరుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనం లిఫ్ట్ చేయలేదు కదా అని చెప్పి ఫర్దర్ గా మనం ఎవరి నెంబరు రెఫరెన్స్ గా ఇవ్వం, మనం అసలు ఎవరు ఇవ్వం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మన సర్నేము, మన ఊరి పేరు, అందులో ఉన్న కాంటాక్ట్స్ కొన్ని తీసుకుంటారు అనమాట. వీళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఆల్రెడీ తీసుకుని ఉంటారు కదా, లేదు బ్యాంక్ ద్వారా ఉంటాయి కదా, ఆ నెంబర్ని కాల్ చేయడం మొదలు పెట్టి మీ నెంబర్ ఇచ్చారు, మీరు కడతారా వాళ్ళు కడతారా, వాళ్ళు మనకు కాల్ చేసి అదేంటిది ఇలా కాల్ వచ్చింది మరి మీరు, ఇక్కడ మనకి ఏమవుతుంది, అరే నేను కట్టాల్సింది 500-600 మినిమం బ్యాలెన్స్ అనుకుంటాం. అంటే దీనివల్ల ఏమవుతుంది, కంటిన్యూ చేస్తాం. మనం కట్టాల్సిన అమౌంట్ 600-1000 రూపాయలు ఉంటుంది. దీనికోసం నువ్వు కాల్ చేసావు, నేను కాల్ ఎత్తలేదు, సైలెన్స్ లో ఉంది, నా వర్క్ నేను చేసుకుంటాను, కాల్ బ్యాక్ చేస్తే నీకు రాదు. రానప్పుడు ఎవరి మిస్టేక్ వాళ్ళదే కదా, రానప్పుడు మళ్ళీ వాళ్ళు పలానా టైంకి ఫోన్ చేస్తారని ఇలా పట్టుకొని మనం చూస్తామా, చూడం కదా. బైక్ లో వెళ్తే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లోపల పెట్టేసే కదా డ్రైవ్ చేస్తాము, ఆఫీస్ నుంచి సైలెంట్ ఉండుకునే కదా పని చేస్తాము. సో నువ్వు చేసేటప్పుడు మేము కాల్ లిఫ్ట్ చేయకపోతే కాల్ బ్యాక్ చేయడానికి నీకు ఆప్షన్ ఉండదు. కొన్ని ఆఫీసులో అయితే అసలు ఎలవ్ చేయరు, కొన్ని ఆఫీసులో ఎలవ్ చేయరు. నువ్వు థర్డ్ పర్సన్ కి ఫోన్ చేసి కట్టాలి మీరు కడతారా లేదా నువ్వు అడిగితే ఆ ఒక్క ఇష్యూ వలన చాలా మందికి ఈగో ప్రాబ్లమ్ అయి నువ్వేం పీక్కుంటావో మేము కట్టమని డిసైడ్ అయిపోతున్నారు. అంటే వీళ్ళు మన ఫ్యామిలీ కాంటాక్ట్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ చేసి ఇరిటేట్ చేసి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పరువు తీస్తున్నావు, పరువు తీసుకున్నా ఇప్పుడు నిండా ములుగున్నాడు సలేందుకు కరెక్టే, మీరు నిండా ములుగున్నాడు సరే. ఇప్పుడు నేను కట్టాను, నువ్వు వెళ్ళి చెప్తావా, నువ్వు చెప్పవు కదా.
నువ్వు ఇవ్వలేదు కట్టలేదని నువ్వు 100 మందికి ఫోన్ చేశాను, నువ్వు నేను కట్టిన తర్వాత నువ్వు ఎందుకు చెప్పవు? మరి చెప్పాలి కదా అప్పుడు కూడా. లేదు అంటే నువ్వు అసలు పెద్ద ఫ్రాడ్ కాడు. ఎలాగంటే నీ వాళ్ళ నెంబర్లు మాకు కూడా తెలియదు, మేము ఇచ్చామని చెప్పి నువ్వు కాల్ చేసి మాట్లాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంత క్లియర్గా మీకు ఎందుకు చెప్తానంటే ఇన్సిడెంట్ నాకు ప్రెజెంట్ జరుగుతుంది. ఎస్బీఐ కూడా వాడికి అసలు నేను క్రెడిట్ కార్డే అడగలేదు, వాడు నాకు అకౌంట్ బేస్డ్ మీద క్రెడిట్ కార్డు ఇచ్చాడు. అది 24th డేట్ అడ్డంగా ఉంటుంది, అది నేను లాస్ట్ టైం మర్చిపోయాను. నాకు కాల్ చేసేటప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ నెంబర్ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే అవ్వదని. వాడు ఏం చేశాడంటే ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికి ఫోన్లు, నేనేదో లక్షలు అంటే నా రూమ్ రెంట్ అంత ఉండదు అది కాస్ట్, దానికేమో ఇంతమందికి కాల్ చేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేనేదో హైదరాబాద్ వచ్చి అప్పులు చేసుకొని నేను తిరుగుతున్నాను సో అని ఒక ఇది ఉంటది కదా. సరే నువ్వు ఎలాగూ కాల్ చేసావు, నువ్వు ఎలాగో చేసావు వాళ్ళకి, నేను ఇప్పుడు పే చేసినా నువ్వు వెళ్ళి చెప్పవు కదా వాళ్ళకి. సో నువ్వేం చేస్తావు చెయ్యు, లేదు అనుకుంటే నా వల్ల కాదని చెప్పి నేను కోర్టులో లాయర్తో మాట్లాడుతూ నేను తిరగ కేసు పెట్టుకుంటా, వాళ్ళు నా దగ్గరికి వస్తే పరువు నష్ట దావా మీద మాత్రం నేను కూర్చున్నా. దాని ప్రాసెస్ ఎంతవరకు ఉంటుందా లేదని నాకు తెలియదు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే థర్డ్ పార్టీ అనేది ఒకటి ఉంటుంది. ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జీతాలు రావాలంటే ఖచ్చితంగా మన మీద ఒత్తిళ్లు చెప్పి టార్గెట్ ఉంటుంది. ఈ టార్గెట్ కి కంప్లీట్ చేయడం, ఫోన్లు చేయడం, ఇంటి దగ్గరకు వచ్చి అసలు ఇంకోటి ఏంటంటే 10 to 6 మధ్యలోనే ఇంటి దగ్గరికి రావాలి. ఒకవేళ రావాలనుకోండి ఆ తర్వాత రాకూడదు. ఇంట్లో ఫ్యామిలీస్ అడగకూడదు, లేడీస్కి అసలు అడగకూడదు, గేట్ అవతలే ఉండాలి తప్ప లోపలికి రాకూడదు, సెలవుల రోజు అసలు రాకూడదు. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఏమీ లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు, రూల్స్ బ్రేక్ చేస్తారు. ఏమైనా అడిగామనుకో బ్యాంక్ వాడికి, మాకు సంబంధం లేదండి ఇది థర్డ్ పార్టీ వాళ్ళండి, మేము వాళ్ళకి అబ్జెప్పామండి రికవరీ కోసం అని ఈజీగా ఇచ్చేస్తారు, తప్పించుకుంటా. ఇప్పుడు వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళకి నా నెంబర్ ఎవరు ఇచ్చారు, మన లాస్ట్ టైం ఎస్బీఐ ఒకటి కాల్ చేసి ఎప్పుడు ఇన్నిసార్లు కాల్ చేస్తానని ఇచ్చా, అది కాల్ బ్యాక్ చేస్తే వెళ్ళింది. ఓకే కాల్ బ్యాక్ వెళ్ళింది కదా, అడిగాను ఇలా రికవరీ ఏజెంట్ అండి ఇలా మీ ఊరు వెళ్తున్నాను అది దేనికి ఇలా, నాకు ఇలా జరిగింది ఆల్రెడీ చాలా మంది కాల్ చేశారు. సో ఇప్పుడు నా ఈగో అట్టయింది, నా ఈగో ప్రాబ్లం నాకు వచ్చింది కదా. సో నేను ఇప్పుడు కట్టను. ఆడు ఎవరు కాల్ చేశారు, ఎవరో లేడీ అంట, అమ్మ నా బూతులు తిడుతుందంట, ఫోన్లు చేస్తుంది. సో అది ఎవరో నాకు తెలియాలి. అసలు మీకు ఆ నెంబర్లో నేను ఇవ్వలేదు, మీకు ఎందుకు వచ్చాను? లేదు సార్ మీరు ఇచ్చారు, నేను ఎందుకు ఇస్తాను? ఆ నెంబర్ నాకు కూడా తెలియదు. లేదులే మనం ఇవ్వం, వాళ్ళ కాంటాక్ట్స్ లిస్ట్ తీసుకుంటాం, మనకు అసలు సంబంధం ఉండదు. మన దాంట్లో వాళ్ళ నెంబర్ మనం ఎందుకు పెడతాము? కరెక్ట్. ఇది నాకు జరిగింది. ఇది అదర్ పర్సన్ కి నువ్వు కాల్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు అడిగావు చేసావు కదా, నీకు దమ్ముంటే వాళ్ళ దగ్గర తీసుకో. కట్టాలి అనే మూడు ఉత్సాహాన్ని పోగొట్టేది మీరే, థర్డ్ పార్టీ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళే. మనం ఏదో విధంగా కడదాము అని అనుకుంటాం, సివిల్ ప్రాబ్లం వస్తుంది కదా, మనం కడతాం ఖచ్చితంగా. నువ్వు ఇంకొకటికి ఫోన్ చేయడం వల్ల నువ్వు ఇంకొకటి ఫోన్ చేసావు కదా, అవును నువ్వు తీసుకో అంతే కదా, వాడిని అడిగి తీసుకో అంటాం ఖచ్చితంగా. ఐగో అనేది క్రాష్ అవుద్ది. నువ్వు వెళ్ళి వాడికి తీసుకో, వాడేంటి వాడికి నువ్వు ఇచ్చావా, వాడికి నీకు ఇస్తాడు. ఇంకొకటి ఎవడైనా చెప్పు తీసుకొడతాడు, నువ్వు ఎవడో లంచా కొడుకు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతారు. నాకు ఇది వరకు వేరే వాళ్ళు అలాగే నా నెంబర్ ఇలా ఇచ్చారండి అది ఇది అని చెప్పి నాకు ఒక కాల్ చేశాడు. కాల్ చేస్తే నా నెంబర్ వాళ్ళు ఒకవేళ ఇచ్చుంటే ఈ నెంబర్ ఎవరిది అని నువ్వు క్రెడిట్ కార్డు లోన్ ఇచ్చినప్పుడు నాకు కాల్ చేయాలి, బాబు ఇలా ఇస్తున్నాము ఇది కరెక్టేనా అని. నువ్వు నాకు కాల్ చేసావా అన్న, చేయలేదని. మరి నువ్వు నాకు కాల్ చేయకపోయినప్పుడు నువ్వెందుకు ఇప్పుడు నాకు కాల్ చేసావా అన్న? నువ్వు అవతోడు క్రెడిట్ కార్డు లోన్ ఇచ్చినప్పుడు నా నెంబర్ ఇచ్చాడని నువ్వు అంటున్నావు, నా నెంబర్ ఇస్తే ఇది నాదా కాదా, ఈ వ్యక్తికి ఇవ్వాలా లేదా అని నువ్వు నా నెంబర్ కాల్ చేసి నువ్వు అడగాలి. నువ్వు అడగలేదు అంటే ఇప్పుడు వాడి నెంబర్ ఇవ్వలేదు, మరి నువ్వు కట్టలేదని చేసే హక్కు కూడా నీకు లేదు కదా. లేదు కదా, నువ్వు నాకు ఇచ్చేటప్పుడు నువ్వు అడగకుండా ఇచ్చినావు, మరి కట్టేటప్పుడు నన్ను ఎందుకు అడుగుతావా అనగానే ఫోన్ పెట్టేసి అంటే వాడు చూడు లాజిక్. వాళ్ళు ఏంటంటే మనల్ని బ్యాడ్ చేస్తే ఇప్పుడు నాకు తెలిసిన వాడికి ఎవరికి కాల్ చేస్తే వాడు నాకు కాల్ చేస్తాడు, ఇలా నేను మీ దగ్గర కట్టాలి డబ్బులు కట్టాలి నాకు కాల్స్ వస్తున్నాయి అని అంటే అవునా సరే సరే నేను కట్టేస్తాను. నేను ఎందుకు కడతాను? అసలు నువ్వు ఇక్కడ మ్యాటర్ నేను కట్టకపోవడం కాదు, నువ్వు అవతల వ్యక్తికి కాల్ చేయడానికి నువ్వు ఎవడవరా అసలు? అవును కరెక్టే, అది థర్డ్ పర్సన్ చేసి నువ్వు ఊర్లో ఇప్పుడు అందరి దగ్గర నా పరువు తీసినట్టు తీసావు. నువ్వు నా ఇజ్జత్ చేసినప్పుడు నేను ఎందుకు నీకు కడతా? నువ్వు ఎవడో తీసావు, వాడు ఇప్పుడు రావాలి అంతే కదా.
లేకపోతే నేను పలానా బిల్లు కట్టేసినా అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలాగా నువ్వు చెయ్యాల్సింది ఏంటి, రికవరీ ఏజెంట్కి అక్కడ ఉన్న అడ్రస్కి వెళ్ళి బాబు అతనితో మాట్లాడి ఇలా డబ్బులు అడుగు, కట్టాలి, ఇలా బిల్లు ఉంటుంది, ఇలా ఉంది అని అడుగు. ఒకవేళ ఇంటి దగ్గర లేడా ఆ అడ్రస్ కి నోటీస్ పంపించు. ఒక దగ్గర ఉన్నాడా ఆయన ఏం చెప్తాడో విను. ఆయన ఇప్పుడు కట్టలేడు అనుకుంటే నోటీస్ పంపించు. కడతాడు పలానా రోజు కడతాడా కట్టించుకో. నువ్వు 1000కి 2000కి 500కి 300కి మినిమం బ్యాలెన్స్లకే నువ్వు 10 మందికి కాల్ చేసి నా పరువు తీసేటప్పుడు నేను ఎందుకు కడతా? నాకున్నదంటే నాకంటే కూడా నా ఈగోనే నాకు ఎక్కువ డామినేట్ చేస్తాను. అంతే కదా, ఈగోకి నేను ఎకరాలే వదులుకున్నాను. నేను బతిమాలను. నాది కానిది నాకు రూపాయి కూడా వద్దు అనుకునే టైప్ మెంటాలిటీ నాది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నా ఒక్కడికే కాదు, చాలా మందికి వస్తుంది. నా ఫ్రెండ్కి ఒక అతనికి అలాగే, మా ఫ్రెండ్ అలాగే లోన్ కట్టాలి, వాడికి అలాగే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే సరే ఒక 1 వీక్లో కడతాను, అడ్జస్ట్మెంట్ అవుతాను. ఎలక్షన్ టైం, తెలంగాణ ఎలక్షన్ టైం, అప్పుడు తెలంగాణ కాదు ఏపీ ఎలక్షన్ టైం. ఆ ఎమ్మెల్యే తాలూకు ఎలాగా ఏదో ప్రాజెక్ట్ చేస్తాం, ఆ అమౌంట్ వస్తే కడదామని ఆయన అనుకుంటాడు. పాపం ఆయన కట్టేద్దామని నా దగ్గరే పక్కనే ఉన్నాడు, నా దగ్గరే కట్టేద్దామని ఆయన అన్నాడు. ఇంతలో ఫోన్ చేసి మీరు కడతారా లేకపోతే మీ ఇంటికి వెళ్ళాలా, మీ ఇంటికి వెళ్ళి గొడవ చేయాలా, ఇలా మాట్లాడాడు. మాట్లాడితే నువ్వు ఇంటికి వెళ్తే నేను సింగిల్ ఎన్పి కట్టినా, ఇదే కాదు ఏ ఈఎంఐ కూడా నేను కట్టినా, నువ్వు వెళ్తావా వెళ్ళు, వెళ్తే వెళ్ళు. చాలా డిస్కషన్ అయింది. ఫోన్ పెట్టేశాడు. చెప్తాడు నేను కడతానంటే ఇంటికి వెళ్తాను, పక్కింటికి వెళ్తాను, చుట్టాలకి చెప్తాను అంటాడేంటి. ఇప్పుడు ఎవరికైనా నేనేమంటానంటే అమౌంట్ మనకు రావాలి అంటే పక్కోడి దగ్గర నుంచి రావాల్సిందే. పక్కోడికి అమౌంట్ రావాలంటే అది పక్కోడి దగ్గర నుంచి రావాల్సిందే. వాడికి రావాలంటే వాడికి ఇంకో దగ్గర నుంచి రావాల్సిందే. ఇది రొటేషన్. మనం ఎవ్రీ మంత్ ముద్ర గుద్దేసి మన జేబు నుంచి 1వ తేదీ వస్తుంది కదా అని క్యాలెండర్ ఎత్తగానే లక్ష్మీదేవి టప 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 మనకు పడిపోదు. బేసిక్ గా ట్రాన్సాక్షన్ మనకు రావాల్సిన ఇంకోటి దగ్గర నుంచి రావాలి ఖచ్చితంగా. ఇంకోటికి రావాలంటే వాడికి అవతల నుంచి ఇప్పుడు మన దగ్గరికి మనకు డబ్బులు రావాలి ఒకటి దగ్గర నుంచి, మనం ఒత్తిడి చేసాం అనుకో వాడు సేమ్ అదే కదా ఫీల్ అవుతాడు. వాడేమంటాడు, అరే బాబు నాకు వేరే వాడి దగ్గర నుంచి రావాలన్నా ఆయన ఇస్తే నీకు ఇచ్చేస్తాను అంటాడు. మనమేమనుకుంటాం ఇది ఒత్తిడి చేసేస్తే ఖచ్చితంగా మాకు ఇవ్వకపోతే కాదు అంటారు. ఇవ్వకపోతే కాదు అంటే వీళ్ళు శాలరీ కరెక్ట్ ఇన్ టైంకి ఇచ్చేస్తారా? వీళ్ళు కంపెనీలో శాలరీస్ ఎంప్లాయీస్కి ఇన్ టైంలో ఇస్తారా? ఒకే రోజు ఇస్తారా? 1వ తేదీకే ఇస్తారా? వీళ్ళు మాత్రం 100 రకాలు చేయొచ్చు. అందుకే ఏమంటానంటే క్రెడిట్ కార్డులు థర్డ్ పార్టీ వాళ్ళు చేసిన విన్యాసాల వల్ల అతి చొరవ వలన చాలా మంది క్రెడిట్ కార్డులకి అమౌంట్లు కానీ లోన్లకి అమౌంట్లు కానీ కట్టట్లేదు. ఇది క్రెడిట్ కార్డు ఇచ్చిన బ్యాంకులు తెలుసుకుంటే చాలా ఉత్తమము. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కాకుండా నువ్వు థర్డ్ పార్టీ వాడికి ఇచ్చిన వాడు పద్ధతిలో రికవరీ చేస్తే ఎవడైనా అమౌంట్ కడతాడు. సక్రమంగా ప్రవర్తిస్తే అందరూ కూడా బిల్ అనేది పే చేస్తారు. అది సివిల్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే లోన్లు తీసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఒక రోజు వెనక ముందు కట్టడం కన్ఫర్మ్ వెనక ముందు అవుతుంది. సో వెనక ముందు కాకపోతే నేను బేసిక్ గా ఫ్లిప్కార్ట్ లో నాది ఈఎంఐ ఉంది ఒక ఆర్టిస్ట్ కి, నేను లాస్ట్ ఒక ఈఎంఐ నేను కట్టాలి. ఆ ఈఎంఐ నాకున్న బ్యాడ్ ఏంటంటే ఆడికి ఒకటి అడ్డక డేట్ ఉంటుంది, ఆ డేట్ నేను కట్టలేదు. అది కట్టలేదు, సరేలే కడదాంలే, సారీ 2 months ఉంది, 2 months ఒకసారి కడదాంలే నేను ఆపా. 2 ఒకసారి కట్టేద్దాం క్లియర్ అయిపోతుంది కదా అని నేను ఒక వేరే మెటీరియల్ ఒకటి ఏదో కావాలని 3500 నేను ఆ వస్తువుకు పెడితే ఆడు బ్లాక్ చేశాడు. అమౌంట్ తీసుకో, అమౌంట్ బ్లాక్ చేసి వస్తువు నాకు పంపించాను, మీరు ఇది క్లియర్ చేస్తే కానీ పంపినా అని. నేనేం మెసేజ్ పెట్టానంటే నీకు ఇప్పుడు అమౌంట్ బ్లాక్ చేశా కదా, ఆ అమౌంట్ నువ్వు అక్కడ క్లియర్ చేసుకో, ఇక్కడ అయిపోయింది నాకు ఇంకా అడక్క అన్న. అంతే కదా, అంతే. ఆ అమౌంట్ ఎందుకు బ్లాక్ చేయడం? అమౌంట్ నువ్వు ఎందుకు బ్లాక్ చేసావు? నువ్వు ఇవ్వలేదు కదా డబ్బులు. నువ్వు ఫ్లిప్కార్ట్ త్రూ ఐడిఎఫ్సి వాడు ఇస్తాడు. అవును, నువ్వు ఐడిఎఫ్సి నాకు అడుగుతాడు, నువ్వు ఎందుకు అడుగుతావు? ఆ వస్తువు పోనీ ఐడిఎఫ్సిదా నేను బుక్ చేసింది కాదు, వేరేవాడు. పోనీ నేను 10 నెలలు తేవలేదా? కాదు. నువ్వు ఎలా బ్లాక్ చేస్తున్నావు అమౌంట్? సో నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఓకే, టోటల్ గా ఏంటంటే వీళ్ళు తీసుకున్న గోతులు వీళ్ళే పడుతున్నారు. వీళ్ళ ప్రవర్తన వల్ల ఏమవుతుంది, కొన్ని లక్షలైన కోట్లు కోల్పోతున్నారు. వీళ్ళు పద్ధతిగా ప్రతి వాడికి ఒకటేనబ్బా, అందరూ క్లీన్ సిట్ గానే ఉండాలనుకుంటారు. ఎవరిది తినేయాలని అనుకోడు.
ఎందుకంటే దానివల్ల ఇప్పుడు సివిల్ ప్రాబ్లం వస్తే రేపు లోన్లు కానీ ఇంకోటి కానీ మనకు ప్రాబ్లం వస్తుందని అందరికీ తెలుసు. వాళ్ళు అడ్జస్ట్మెంట్లు చేసుకుని కడతారు. నువ్వు థర్డ్ పార్టీకి ఇవ్వడం అంటే వాడు ఇంకోటికి ఫోన్ చేయడం అంటే వాడికి నాకు సంబంధమే ఉండదు. వాళ్ళకి ఎవరికెవరికో నువ్వు ఫోన్లు చేసి మీరు కట్టాలి, డబ్బులు కట్టాలి, ఇలా కడతారా లేదా, మీ పేరు ఇచ్చారు, మీరు కడతారా లేకపోతే వాళ్ళతో కట్టిస్తారా, ఆయన కట్టకపోతే మీరే కట్టాలి అంటే ఎప్పుడు కడతాడు? ఇది ఒక పెద్ద నాకు మధ్యలో ఒక 2 కాల్ చేస్తే మీకు ఎవరు కాల్ చేస్తారో ఆ కాల్ చేసిన వాళ్ళు లైన్ కలపండి, నేను మాట్లాడతా, ఇప్పుడే మాట్లాడతా. వాళ్ళు చేస్తే లైన్ వెళ్ళదు అంటే మరి లైన్ వెళ్ళదు అంటే చాలా మంది దొంగ. అవునవును కరెక్టే. అది ఒక మాట. చాలా మంది ఇప్పుడు ట్రిగ్గర్ అయిపోయి ఇలాగ ఫోర్స్ చేయడం వల్ల చాలా మంది కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అవును, వీటి వల్ల అంటారా ఈ ఫోర్స్ఫుల్ భయపడుతున్నారు, ఏమో జరిగిపోతుందేమో ఏమో జరిగిపోతుందేమో అని సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది తెలుసా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి భయపెడుతున్నారు. మీ ఇంటికి వస్తాము, లేకపోతే పక్కింట్లో చెప్తాము, మీ ఆఫీస్కి వెళ్ళి చెప్తాము, మీ ఊరోళ్ళకి ఫోన్లు చేస్తాము, మీ రిలేటివ్స్కి ఫోన్లు చేస్తాము అంటే ఇది అంత అవుతానికి పాపం వీళ్ళకి డబ్బులు రావట్లేదు. అందరికీ తెలిస్తే పరుగు పోతుంది కదా. అప్పటికి కొంతమందికి ఫోన్లు చేస్తే వాళ్ళు ఎలాగడికి ఏం చేస్తున్నారంటే పరుగు పోతుంది, మనం ఇప్పుడు కట్టలేము అని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. బేసిక్ గా దీనికి ఏంటంటే మనం లాయర్ని పెట్టుకుంటే లాయర్తో మనం మాట్లాడుకొని స్టే తెప్పించుకోవచ్చు 1 year 2 years. దాన్ని మనం ఎంతైతే అమౌంట్ కట్టాలో అందులో 1% బ్యాంక్ కోర్టుకి కట్టాలంట, 1% 2% లాయర్ తీసుకుంటాడు. సో 3% తో మీ సమస్య సాల్వ్ అయ్యి అది 1 year 2 years అనేది చూసుకొని అది అలా రెన్యువల్ చేస్తుంటారు. దానికి ఏంటంటే వీళ్ళు అమౌంట్ ఇలా ఏదైతే అడ్జస్ట్ అవుతుందో అది డీల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సెటిల్మెంట్కి వస్తారు కార్డు వాళ్ళు. మనకి ఇప్పుడు ఒక 5 సంవత్సరాల వరకు ఇంక లోన్లే వద్దు, మొత్తం క్లియర్ చేసుకున్న సెటిల్మెంట్ చేసుకుందాం అయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోన్లు రావేమో, క్రెడిట్ కార్డులు రావేమో అని అనుకోకండి. ఒక 5 years లో మీ ట్రాన్సాక్షన్ బాగుందంటే వాళ్ళు వచ్చి అడుగుతారు. గోల్డ్ లోన్ వేసినా వాళ్ళు అక్కడ చూసుకొని వాళ్ళే అడుగుతారు. సెటిల్మెంట్ కి ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళు కూడా లాభ నష్టాలన్నీ బేరీ చేసుకొని సెటిల్ చేస్తారు. కొన్నిసార్లు 80% డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. కొన్నిసార్లు 50% అకౌంట్ క్లోజ్ చేసి క్లియర్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ పోయినా ఇంకో దగ్గర వచ్చేస్తుంటది, దగ్గర లాగేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, సెటిల్ చేసుకుంటారు, క్లియర్ చేసుకుంటారు. అలా క్లియర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కాబట్టి దానికి కంగారు పడిపోయి ఇప్పుడు నాకు 16 కార్డులు ఉన్నాయి అబ్బా, ఓపెన్ గా చెప్పాలి. చిన్న పెద్ద 20,000 నుంచి 2,50,000 వరకు నాకు కార్డులు ఉన్నాయి. ఇప్పుడు 16 కార్డులో 10 కార్డులో 5 కార్డులో నేను ఒకేసారి సెటిల్ చేయాలని నేను ఎక్కడ నుంచి చేస్తాను? చేయలేము. ఒక్కొక్క కార్డు సెటిల్ చేసుకుంటూ వెళ్తా. మనకి అన్ని ఇన్ని కార్డులు ఉన్నాయని తెలిసే ఇంకో కార్డు ఇస్తారు కదా, కార్డు త్రూ కార్డే కదా. అవును, మరి ఇన్ని కార్డులు ఉన్నాయని తెలుసు, ఇన్ని మేనేజ్ చేయగలరా లేదా అని ఆ ఆలోచన ముందే ఉండాలి. వాళ్ళు లేదు వాళ్ళు సిబిల్ మొత్తం చూస్తారు, ట్రాన్సాక్షన్ చూసుకుంటారు. మనకి ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు అల్లు అర్జున్కి ఎంత సినిమా చేసి ఇన్ని కోట్లు వస్తాయని అక్కడ అభిమాన లేడీస్ అనిపోతుంది ఊహించారు. అలా ఇక్కడ ఏంటవుతుంది అంటే ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటో చెప్పనా, బేసిక్ గా ఒకటి నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, ఇది ఇక్కడ పక్కన పెట్టు. లాక్డౌన్ నుంచి ప్రాబ్లం, లాక్డౌన్ లో 3 months ఇన్కమ్ ఎవరికి లేదు. లాక్డౌన్ తర్వాత కూడా చాలా పనులు అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల ఏమైందంటే ఈ లాక్డౌన్ లో ఇన్కమ్ లేదు, మనకి ఎవ్రీ మంత్ వస్తున్న ఇన్కమ్ ఆగిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ అవ్వడానికి కొద్ది టైం పట్టింది. ఇక్కడ ఉన్న అమౌంట్ ని సర్దుకుంటూ అలాగ మేనేజ్ చేసుకుంటాం. ఇంతలో ఏమైందంటే తెలంగాణ ఎలక్షన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడ కూడా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. అంటే లాట్ ఆఫ్ అమౌంట్ ని ఇప్పుడు మనకి వచ్చేది, మనం బిజినెస్ కోట్ల బిజినెస్ చెయ్యము, కానీ మన దగ్గరికి రావాల్సిన అమౌంట్ కి ఎవడో ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఉన్న కొన్ని కోట్లు అవి డిస్పాచ్ అవ్వాలి, అన్ని దగ్గరికి వెళ్ళాలి. అది అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే డిస్పాచ్ అయితే ఏమవుతుందంటే ఆ అమౌంట్ ద్వారా అందులో మనకి ఎక్కడి నుంచి రావాలో ఆ వ్యక్తి దగ్గరికి కూడా ఆ అమౌంటే వెళ్తుంది. ఆ వ్యక్తి దగ్గర నుంచి మనకు వస్తుంది. ఇక్కడికి 100 మంది దగ్గరికి వెళ్ళవలసింది ఒక అమౌంట్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోతుంది. అలాగే 100 మంది దగ్గర అయిపోతే అలా 1000 మందికి, అలా 1,00,000 మంది, అలాగే మన స్టేట్ లో ఉన్న ప్రతి దగ్గర కూడా ట్రాన్సాక్షన్స్, రిజిస్ట్రేషన్స్ అన్ని అయిపోతాయి. ఆ ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ కోడింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చినంత వరకు అమౌంట్ ట్రాన్సాక్షన్ లాట్ ఆఫ్ అమౌంట్ వెళ్ళకూడదు. ఓన్లీ 50,000 వరకు ట్రావెల్ చేసుకోవాలి. అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చాయి. సేమ్ ఆంధ్ర ఎలక్షన్స్ అదే ప్రాబ్లం. సరే ఇంత అయిపోయింది, ఇప్పుడు హిందీ రైట్స్ సినిమా అమ్మేద్దామని అనుకుంటే మొన్నే నార్త్ సైడ్ మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాయి, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఒక్క లాక్డౌన్ 3 నెలలు ఆగిందంటే ఎలక్షన్ దగ్గర నుంచి మళ్ళీ ఒక 6 నెలల్లో సంవత్సరం.
ఇలా టోటల్గా ఎంత అవుతుంది? 1 year పైన. అంటే 1 year మనకి ఎవ్రీ మంత్ రావాల్సిన ఇన్కమ్ లో 1 year అంటే 12 నెలల్లో మనకు ప్రాబ్లం ఫేస్ చేస్తే అప్పటికి క్రెడిట్ కార్డు 2-3 months మాత్రమే కట్టట్లేదు, మేనేజ్ చేసుకుంటూ జనాలు వస్తున్నారు. ఇదంతా ఆర్థికంగా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆర్థిక ఇబ్బందులు అందరికీ వచ్చాయి. దీన్ని ఆలోచించకుండా చుట్టాలకు ఫోన్ చేస్తాం, ఊరోళ్ళకి ఫోన్ చేస్తాం, మీ సర్పంచులకు ఫోన్ చేస్తాం, మీ పక్కింటోడికి ఫోన్ చేస్తాం, మీ ఆఫీస్కి వస్తాం, మీ ఇంటికి వస్తాం. మొన్న ఎవడో బజాజ్ వాడు పెట్టాడు, మీరు ఈఎంఐ ఒకటి ఉంది, బ్యాలెన్స్ ఉందండి, మీరు కడతారా? మీ పక్క నైబర్లకు వాళ్ళకి అడగల, నైబర్లకు అడుగుతాడా? నేను వాయిస్ ఇచ్చా, నైబర్లకు అడుగుతావా? నువ్వు బజాజ్లో నేను ఎన్ని ఇప్పటి వరకు తీసుకున్నాను, ఎన్ని క్లియర్ చేసాను ఒకసారి చెక్ చేసుకో, ట్రాక్ రికార్డు ఒకసారి చూసుకో. మాకు అవన్నీ అవసరమే. ఒక మనిషి కడుతున్నాడు, ఇంతవరకు ఇన్ని వస్తువులు తీసుకొని ఈఎంఐలు క్లియర్ చేసేటప్పుడు ఇది 1 month ఉండేటప్పుడు ఓకే కట్టేస్తాడు. ఇది ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. మీకేదో ఇన్ని టార్గెట్ ఇచ్చారు, మంత్లీ శాలరీ కోసం, మీ టార్గెట్ల కోసం నైబర్లకు చెప్తాము, పక్కింటి వాళ్ళకి చెప్తాము, ఎదురింటి వాళ్ళకి చెప్తాము, ఆఫీసర్కి వెళ్ళి చెప్తామంటే ₹1 కూడా కట్టను. ఆ ఒక్క ఈఎంఐ నేను కట్టకుండా ఆపేస్తాను. నువ్వు ఎక్కడికి ఇదే దీని మీద బ్లాక్ మెయిల్ చేస్తావు. నాకు బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరు? నేను బ్లాక్ మెయిల్ చేయలేదండి. బ్లాక్ మెయిల్ లాగా మెసేజ్లు పెట్టడం గారు చేస్తే మాత్రం బాగోదాను. ఇలా ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్తారు, వాట్సాప్లో ఒక సైరన్ లాగా ఒక ఇదేసి కంప్లైంట్ వెళ్తుంది, మీ ఇంటికి పోలీసులు వస్తారు, లేకపోతే మీ కోర్టు ఇది వస్తుంది, మీరు కట్టకపోతే ఇంటి టైంలో కట్టకపోతే కాదని ఇంత ఒక మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టిన తర్వాత మనం రివర్స్ అయ్యామనుకో ఆ మెసేజ్ డిలీట్ చేస్తాం. అక్కడ అర్థం ఏంటి అంటే నువ్వు ఆ మెసేజ్ ద్వారా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇది ఖచ్చితంగా చాలా రాంగ్. ఇది అవును. ఇప్పుడు నేను నిజంగా అది ప్రాపర్ గా ఓకే వస్తున్నారు అని నువ్వు ఎందుకు డిలీట్ చేస్తున్నావు? అది అంతే కదా, నువ్వు ఎందుకు డిలీట్ చేస్తున్నావు? అది ప్రాపర్ గా నువ్వు వెళ్ళట్లేదు. నువ్వు బ్లాక్మెయిల్, నేనేమంటానంటే బ్లాక్మెయిల్. ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్తాం అబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మనం డబ్బులు ఇచ్చాము, అతను మనకి ఇవ్వలేదు, అడిగాము ఇవ్వలేదు, అడిగాడు ఇవ్వలేదు, కొన్ని రోజులు తిరిగాము ఇవ్వలేదు. ఎందుకు బాండ్ పేపర్లు ఎందుకు ఉంటాయి? అగ్రిమెంట్లు ఎందుకు ఉంటాయి? ఆ కోర్టులో వేసుకుంటే కోర్టు నుంచి లావాదేవీలు వస్తాయి కదా, దానికి ప్రాసెస్ ఉంది కదా. నువ్వు బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తావు? ప్రాసెస్ చేయకుండా బ్లాక్ మెయిల్ ఎందుకు చేయడానికి నువ్వు ఎవడు అంటావు? అవును, అదే ప్రాసెస్ చేయండి, అంతే. ప్రాసెస్ చేయండి, తీసుకునే విధానంగా అడగండి. ఒక రోజు వెనక ముందు అవుతుంది ఇస్తాడు, లేదా పర్సెంటేజ్ సెటిల్ చేసుకుంటారు, ఏంటని ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే బ్లాక్ మెయిల్ మీరు అన్నట్టుగా ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోవాలి కదా. ప్రీవియస్ డేస్ లో, ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా కట్టాడు, ఈసారి ఎందుకని కట్టలేకపోయాడు, ఈ కోణంలో ఆలోచించాలి. మాకు అది సంబంధం లేదా అంట. అది సంబంధం లేకపోతే మరి ఇన్ని రోజులు మరి ఎందుకు నీ దగ్గర మేము తీసుకోవాలి? అదే కదా, ట్రాక్ రికార్డ్ ఎప్పుడు కూడా గుడ్ విల్కే కదా, అదంతా గుడ్ విల్కే కదా. ఫర్దర్ లోన్ కైనా, ఫర్దర్ కార్డుకైనా రేపొద్దున సరే మీరు ట్రాక్ రికార్డ్ మీరు చూడమంటున్నారు. రేపొద్దున నేను ఎవరికి ఎగ్గొట్టిసినా ఏం సెటిల్ చేసినా మీరు చూడకండి, మాకు లోన్లు ఇచ్చేయండి. అప్పుడు మరి ఎందుకు ట్రాక్ రికార్డ్ చూస్తారు? అప్పుడు ఎందుకు మరి సివిల్ చూస్తారు? సివిల్ చూస్తారు, ఎన్ని లోన్లు ఉన్నాయో చూస్తారు, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేసుకున్నాడు, ఎన్ని సెటిల్ చేసుకున్నాడు, మరి నువ్వు అప్పుడు ఎందుకు చూస్తావు? కరెక్ట్. నువ్వు నాకు డబ్బులు అడుగుతున్నప్పుడు నా ట్రాక్ రికార్డ్ నీకు అవసరం లేనప్పుడు, నువ్వు నాకు రేపు లోన్ ఇచ్చినప్పుడు నా ట్రాక్ రికార్డ్ నీకు అవసరం లేదు, అంతే కదా. సో నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఫోన్లు చేసి మీకు బెదిరించిన, మీరు కట్టలేదు, మీ పొరుగింటికి చేస్తాం, ఇరిగింటికి చేస్తాం, మీ ఇంటి వాళ్ళకి చేస్తాం, మీ ఊరోళ్ళకి చేస్తాం, మీకు ఆఫీసులకు వస్తామని న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మీరు లాయర్కి పట్టుకొని వెళ్ళిపోయి పెట్టండి. లాయర్ దగ్గర ఎక్కువ డబ్బులు అవ్వవు, అది కూడా మీకు క్లారిటీగా చెప్తున్నా. ఇది కోర్టులో మీరు వేసుకొని ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి తీసుకెళ్తే మీకున్న అప్పు మీద, ఇప్పుడు ₹1,00,000 అనుకో, 1% ₹1,000, 10 లక్షలు కట్టాలనుకో, ₹10,000 అతనికి లాయర్ ఫీజు 20,000 అంత తీసుకుంటారు. ₹1,00,000 ఉందనుకోండి, అక్కడ ₹1,000 కడితే మీకు లాయర్ ఫీజు ఒక 5,000 4,000 తీసుకుంటాడు. అందుకని లాయర్కి మినిమం అనేది ఒకటి ఉంటుంది. సో బ్యాంక్ నువ్వు కోర్టుకి కట్టాల్సింది 1% నువ్వు కట్టుకోవాలి. సో ఈ 1% పెట్టుకుంటే ఆయన లాయర్ నీకు కొన్ని టైం ఎందుకు కట్టట్లేదు ఏంటి అనేది జడ్జి గారు తరపున లాయర్ మాట్లాడడం, మీకు మాట్లాడి ఆయన ప్రాసెస్ చేస్తే సరే ఇన్ని నెలలని ఒక టైం ఇస్తారు. ఆ టైంలో మీకున్న అడ్జస్ట్మెంట్లు మీరు చేయాలి. ఒకవేళ ఆ టైంలో మీరు కట్టలేకపోతే మళ్ళీ దాన్ని పొడిగించడానికి లాయర్ చూసుకుంటాడు. ఒకటి తర్వాత మీరు ఎలాగూ ఒక 6 నెలలు టైం అడిగారు అనుకోండి, 6 నెలల్లో మీరు ఎంతో కొంత అమౌంట్ క్లియర్ చేసుకుని, మీరు ఒక్కటి నేను మీకు ఇంకో సలహా ఇస్తున్నా, 6 నెలల్లో క్లియర్ చేయడానికి ఒక్కొక్క కార్డుకి ఇంత కట్టుకునే దానికంటే
ఒక్కొక్క కార్డుని క్లియర్ చేయండి. మీరు ఎంతెంత కట్టడం వలన ఆ నెలకు అయిపోయింది అని అనుకుంటే నెక్స్ట్ మంత్ వచ్చి మన మీద యుద్ధం చేస్తారు. నేను ఆ విధంగా నిజంగా పిచ్చి పని చేశాను. నేను అన్ని కార్డులకు కూడా కొద్ది కడితే ఇప్పుడు అన్ని కార్డులు నా మీద యుద్ధం చేస్తున్నారు. నేను అదే ఒక్కొక్క కార్డు క్లియర్ చేస్తే కార్డులు తగ్గిపోయాయి కదా. ఏమైపోయింది, ఈ అమౌంట్ పోయింది, నాకు ఆ కార్డులు అలాగే ఉండిపోతున్నాయి, మళ్ళీ ఆ యుద్ధం అలాగే చేస్తున్నారు. సో నేను ఒకటే చెప్తా, ఒక్కొక్క కార్డునే క్లియర్ చేయండి. ఇప్పుడు నేను అదే నిర్ణయించుకొని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ నేను వస్తున్నా. ఎందుకంటే నాకు ఈ మంత్ ఎంత అమౌంట్, సో ఈ కార్డు, ఈ రోజు ఎంత ఈ అమౌంట్, ఈ లోను, ఇలా నేను క్లియర్ చేస్తాను. అన్నీ కూడా సప్త సముద్రాలు దాటి మురుగు కాలువలో పడిపోయినట్టు నేను మొత్తం అన్నీ కట్టేసి 1 or 2 months బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు. 1 or 2 months. అది కూడా నాకు ఏంటంటే సినిమా రైట్స్ కోసం నేను ఆగిపోయాను. అది వస్తే క్లియర్ చేద్దామని. నాకు ఆ హిందీ రైట్స్ అదర్ లాంగ్వేజ్ అయిపోతే నేను యూట్యూబ్ను ఓటీటీకి ఇచ్చేద్దామని రెడీగా ఉన్నా. బట్ ఇది ముందు ఇవ్వకుండా అది ఇచ్చేసి దాని తర్వాత ఇది ఇద్దామని నా ప్లానింగ్. ఎందుకంటే అది ఆల్రెడీ హిందీ అప్లోడ్ చేసిన వెంటనే తెలుగు కూడా అప్లోడ్ చేస్తే అలా బాగుంటుంది, తెలుగు తమిళ కదా. సో నేను ఆ విధంగా ఆలోచిస్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే ఒత్తిడి చేస్తున్నారో అప్పటికి నేను ఇంకా పూర్తి, నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ టైం ఏదో అడ్జస్ట్ చేసి, ఎందుకు మొన్న ఏది జూలై ఆగస్ట్ ఆ టైంలో 2.5 లక్షల అమౌంట్లకి ఓన్లీ కార్లకి లోన్లకి కట్టాను. అవన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి, అన్న 6,000 కట్టాను, అన్న 10,000 కట్టాను. హే అమ్మ ఏంద్ర న్యూసెన్స్ అని కట్టేసా. ఇప్పుడు నేను ఒక్కసారి అంత మొత్తం రివిజన్ చేసుకున్నా. అసలు ఏంట్రా ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చా, ఓడి అమ్మ నేను ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటే ఈరోజు నాకు కార్డులు తగ్గిపోయి, ఇప్పుడు 2.5 లక్షలు నాకు 4-5 కార్డులు తగ్గిపోయాను. నేనేం చేసిన అన్నిటికి అమౌంట్లు కట్టా, కొద్దిగా చిల్లర కొడతా. అన్ని నాకు అలాగే ఉన్నారు. అంటే 100 మంది ఉన్నారు యుద్ధం చేయడానికి వచ్చారు. అక్కడ 100 మందికి ఇదిగో 10 అంటే ఈ నెల వెళ్ళిపోయారు. మళ్ళీ 100 మంది వచ్చారు. అప్పుడు ఏం చేయాలి, ఓడిఎం మీరు 100 మంది ఉన్నారు, నెక్స్ట్ మంత్ మీ 90 మంది నాకు కనిపించండి, ఇప్పుడు మాత్రం ఈ 10 మంది రండి అని చెప్పి ఆ 10 మంది క్లియర్ చేస్తే అప్పుడు మన మీద యుద్ధం చేయడానికి ఎంతమంది వస్తారు? 10 మంది తగ్గిపోతే 90 మందే వస్తారు. ఆ తర్వాత నెల ఒక 10 మందికి తగ్గించడానికి 80 మందే వస్తారు. ఇంకొక నెలకి వెళ్ళి 70 మందే వస్తారు. అర్థమైందా? అలా కాకుండా ఈ 100 మందిని చుట్టూ పెట్టుకొని సరే ఇదో అని మనం సర్ది పెడితే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ 100 మంది మన చుట్టూ వస్తారన్నమాట. ఏమో మొన్న ఇచ్చాం కదరా మనము, మళ్ళీ వచ్చారేంట్రా అన్నట్టు ఉంటుంది. అదే మనం ఒక్కొక్కటి క్లియర్ చేసాం అనుకో, అమ్మయ్య 10 మంది దగ్గర ఈ నెల 90 వచ్చారా, సరే ఇదిగోటి 10 మంది, మీరు 80 మంది వెళ్ళిపోయండి. ఈ లాజిక్ గా కార్డుకి ఎంత కట్టకండి, ఒక్కొక్క కార్డుని క్లియర్ చేయండి. ఒక కార్డుకి 20,000 కట్టండి, ఆ 20,000 క్లియర్ చేశాను. ఆ 20,000కి 4 కార్డులకు సర్దుమా, ఇదేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను, వాళ్ళు ఏమైనా అనుకోండి. ఈసారి వచ్చినాడు ఇంకోసారి రాడు, ఈసారి ఫోన్ చేసినాడు ఇంకోసారి ఫోన్ చేయడు. ఈ క్లారిటీ మీరు అందరూ మిస్ అయిపోయారు. నేను ఈ క్లారిటీ చాలా వచ్చేసింది, ఎందుకంటే నేను ఒక 6 months నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తానన్నా. సో ఇలాగ వస్తాను కాదు, మినిమం కట్టేస్తాను. మినిమంగా నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఎప్పుడైతే నాకు మా ఊరోళ్ళకి ఫోన్ చేయడం మొదలు పెట్టారో నాకు ఇగో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నా ఊరోడికి నువ్వు ఫోన్ చేసావు, నువ్వు అడిగావు అంటే నన్ను బ్యాడ్ చేసావు కదా, అంతే కదా. ఇప్పుడు నేను కడితే మాత్రం ప్రయోజనం ఏముంది, అంతే కదా. ఆ బ్యాడ్ వెనక రాదు కదా. నువ్వు వెళ్ళి చెప్తావా అని అడిగాను కస్టమర్, నువ్వు వెళ్ళి చెప్తావా, మేము ఎలా చెప్తాం, మరి మీకు ఎవడ అడగమన్నాడా, అంతే కదా. ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటది కదా, మీకు ఎవడ అడగమన్నాడా. ఇప్పుడు ఒక స్థానంలో ఉండి వీడికి ఏమి లేదా ఏంట్రా, అప్పులు చేసుకుని తింటున్నాడా ఏంటి అన్న ఫీలింగ్ అలా క్రియేట్ అవుతుంది. 20 సంవత్సరాల నుంచి నేను కష్టార్జితం, అది కూడా నేను తమిళనాడులో జాబ్ చేసి అక్కడ నుంచి నేను మిగలేసుకున్న డబ్బులతో నేను హైదరాబాద్ లో 2005లో అడుగు పెట్టా. నాకున్న ఆస్తిని కూడా మా బ్రదర్కి వదిలేసే తప్ప నేను ఆ ఆస్తి మీద కూడా ఏ రోజు చూడట్లేదు. నా కష్టార్జితంతో ఫ్రెండ్స్తో ఉన్న నేను ఈరోజు డబుల్ బెడ్రూమ్ రెంట్కి తీసుకొని ఫ్యామిలీకి, మా అమ్మకి నా కూతురికి చూసుకునే స్టేజ్కి నేను వచ్చానంటే నేను ఎంత ఇది ఉంటుంది. కేవలం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ షిఫ్ట్ అయిన నేను 2.5 సంవత్సరాల్లో 5 లక్షలు రెంటే కట్టాను. 25,000 పెద్ద లెక్క కాదు. అందులో నా ఖర్చులు ఇవన్నీ నాకు నెలకి ఎంత అవుతాయి తెలుసా, రెంట్ 15,000, నా ఖర్చులు ఓన్లీ ఖర్చులు మినిమం వేసుకున్న 15 అంటే 30,000, సంవత్సరానికి 3,60,000, 2 సంవత్సరాలకు 7,20,000. అలాంటి 2.5 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్, అంతకుముందు సింగిల్ బెడ్రూమ్. నేను ఇన్ని లక్షలు నేను పెట్టుకొని నేను మేనేజ్ చేసుకొని నేను మెయింటైన్ చేసుకుని హైదరాబాద్ సిటీలో ఉన్న నాకు నువ్వు 20,000 కోసం నువ్వు ఊరు వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తావు, తప్పేది. 20,000 కోసం నువ్వు ఫోన్లు చేస్తే వాళ్ళేంటి, అరే ఇక్కడికి వెళ్ళి అంత అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు 20,000 కూడా కట్టలేడా. 20,000 కట్టకపోవడం ఇక్కడ సమస్య కాదు. 20,000 ఒకసారి 2,000 కూడా కట్టలేదు. నాకు 2,000 కావాలని ఎప్పుడైనా ఏ ఊరోడికని నేను అడిగానా, నాకు 1,000 రూపాయలు కావాలని నేను ఎవరికైనా అడిగాను. నేను ఎవరికి ఊరోళ్ళకి అడగలేదా ఏ రోజు కూడా.
అంటే నా కష్టాలు చూద్దాం, నా కారు మీద. ఇప్పుడు ఊరోళ్ళకి అడగనప్పుడు నీ ఒపీనియన్ ఏంటంటే, ఊరోళ్ళని నేను అడగలేదు ఎప్పుడు ₹1 కావాలని, మరి నాకున్న అప్పులు వాళ్ళకి ఎందుకు మీరు నువ్వెవడు అడగడానికి? పైగా నా గురించి అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న అంత చాయిస్ నువ్వు ఇచ్చావు. అంతే కదా. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల నిజానికి చెప్పాలంటే వాళ్ళు నా కోసం మాట్లాడే రైట్స్ కూడా లేవు, వాళ్ళకి అర్హత కూడా లేదు. అవును. కానీ వాళ్ళు నా కోసం మాట్లాడినట్టు నువ్వు చేసింది నువ్వు చేసావు. అవును. సో నీకెందుకు కట్టాలి? అక్కడ బ్యాడ్ గా క్రియేట్ అయిపోయింది. నువ్వు ఎవరికి అడిగావు? నాకు ఇప్పుడు నష్టపరిహారం నువ్వు నాకు ఇవ్వాలి. నేను నష్టపరిహారం వేద్దాం అనుకుంటున్నా. కోర్టులో కేసు వేయచ్చు. కోర్టులో కేసు వేస్తాను నేను. ఎందుకంటే ఎవరెవరికి ఫోన్ చేశాను, పరువు నష్టం దావా నేను ఈజీగా వేస్తాను. నేను అంత ఈజీగా నేను దీన్ని వదలను. నేను కట్టను. నేను ఇప్పుడు కట్టను, పరువు నష్ట దావా వేస్తాను. సంక్రాంతికి ఊరు వెళ్తే నేను లాయర్ని పట్టుకుని పరువు నష్ట దావా వేస్తాను. ఎవరెవరికి కాల్ చేశారు, ఎవరెవరికి కాల్ చేశారు, SBI మీద నేను డెఫినెట్ వేస్తాను. ఖచ్చితంగా వేయాల్సిందే. ఎలాంటి తగ్గుతాయి 20,000 కోసం నువ్వు ఎవడో ఊరోళ్ళకి అందరికి ఫోన్ చేసి నువ్వు కడతావా? లేకపోతే నీ పేరు ఇచ్చారు. అదే మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ముందుంటే ఖచ్చితంగా భయం ఉంటది. భయం ఉంటది కదా. లేకపోతే ఇలా టార్చర్, ఇలా హెరాస్మెంట్ ఎక్కువైపోయి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అవును. నేనేంటంటే కరువు కట్టిన టైప్ లో నేను ఉంటాను, మొండుకుంటాను కాబట్టి నేను ఇవన్నీ అనాలిసిస్ చేశాను. కొంతమంది మీలా ధైర్యంగా ఉండగలరు, కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. అవును. వాళ్ళకి ఇది కొంచెం మెసేజ్ లాగా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. నేను బేసిక్ గా నేనేమనుకో, ఇప్పుడు నేను ఎగ్గొట్టాలని ఏ రోజు అనుకోవట్లేదు కదరా. మీరెందుకు రా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఇక్కడ బేసిక్ గా ఎగ్గొట్టాలని నేను చూస్తే నేను రూమ్ చేంజ్ అవుతాను కదా. అంతే కదా. రూమ్ చేంజ్ చేస్తే నువ్వు అడగను కూడా అడగలేదు. అడగడానికి కూడా నువ్వు సరిపో. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే చేసేది అదే. ఇక్కడ ఆధార్ కార్డు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అదే 3 నెలలకు 6 నెలలకు మార్చుకోవచ్చు. క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారంటే ఈ ఆధార్ కార్డు ఎక్కడే ఉంటుంది, అక్కడ నుంచి జంప్ అయిపోతారు. ఇక్కడ ఎదుర్కొంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. అవును. ఇదే జరిగింది. ఇదే మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 80% ఎలాగే చేస్తారు. ఆ క్రెడిట్ కార్డు ఎలా చెప్తే సార్ అదే మళ్ళీ మీరు అలా టెన్షన్ పడక్కర్లేదు, నేను ఎగ్గొట్టేవాడిని అయితే ఎప్పుడో రూమ్ చేంజ్ అయిపోయింది. నాకు అంత అవసరం కూడా లేదు. నేను ఎప్పటికీ కూడా నేను ఏమనుకుంటానంటే నాది వెనకో ముందో నాకున్నది నేను క్లియర్ చేయాలని చూస్తానే తప్ప నేను ఎగ్గొట్టుకొని తిరగాలనేది. అందులో నా ఫేస్ అందరికీ తెలిసింది. మాక్సిమం చాలా మందికి నా ఫేస్ తెలియదు. నేను నాకు ఏం కర్మ, నాకు అంత అవసరం ఏముంటుంది. నేను ఏమంటానంటే ఒకటే, భయపడి ఎవడో ఏదో చేశాడు, ఎవడో భయపెడుతున్నాడని మాత్రం మీరు భయపడకండి. మీకు నిజంగా పాజిబిలిటీ అనేది కట్టండి. పాజిబిలిటీ లేకపోతే ఎప్పుడు కడతామో చెప్పండి. అప్పటికి పాజిబిలిటీ లేకపోతే ఒకటే మీకు చెప్తాను, ఎక్కువ కార్డులు ఉంటే మాత్రం ఒక్కొక్క కార్డే క్లియర్ చేయండి తప్ప అన్నింటికి సర్దుతామంటే మాత్రము వాళ్ళందరూ మీ చుట్టూ ఎవరి మంత్ వస్తారు. సో అప్పటికి ఒత్తిడి జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఒక 6 months నేను కట్టలేము, ఎక్కువ అమౌంట్ ఉంది అంటే లాయర్తో మాట్లాడండి అంతే తప్ప సూసైడ్ చేసుకునే పని మాత్రం మీరు చెయ్యకండి. వాళ్ళు మీ ప్రాణం అంత వాల్యూ చేసే అమౌంట్లు వాళ్ళు ఎవరు. వాళ్ళు ఈరోజు వాడు మీకు అడిగేవాడు ఈ నెల పని చేస్తే ఇంకో నెల ఏ బట్టల షాపులోనో పని చేస్తారు. వాడు నికరంగా ఈ పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళు కాదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీడియేటర్లు, అచ్చ తెలుగులో చెప్పాలంటే బ్రోకర్లు, థర్డ్ పార్టీ వాళ్ళు బ్రోకర్స్. వాళ్ళు ఒక బ్రోకర్కి భయపడి మీ వాల్యుబుల్ అయిన జీవితాన్ని మాత్రం మీరు కోల్పోకండి. చట్టాలు చాలా ఉన్నాయి, చాలా పరిష్కారాలు ఉన్నాయి. ప్రతిదానికి చావే పరిష్కారం కాదు, భయపడడం అంతకంటే పరిష్కారం కాదు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయండి. ధైర్యంగా ఉండండి. మీరు కట్టలేకపోతే మాత్రం మీరు వెళ్ళి లాయర్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి తప్ప మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ ఆవిడనో, మీ పిల్లలనో, మీ తల్లిదండ్రులనో మీరు అన్యాయం చేసి మాత్రం సూసైడ్లు మాత్రం చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి మాత్రం వెళ్ళేటట్టు అయితే రీచ్ అయినట్టు చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.